ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ టీచింగ్ ధర్మాసుపత్రిగా ఉన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. వైద్యులకు సెలవులు రద్దు చేసి అందరూ డాక్టర్లు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన 24 మంది డాక్టర్లను డిప్యుటేషన్ పై నియమించామంటున్న డాక్టర్ లావణ్యతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాటు పెట్టారు. ఈ నేపథ్యంలో అత్యవసర సర్వీసులు కూడా బహిష్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ప్రధాన టీచింగ్ ఆసుపత్రి, ప్రధాన ధర్మాసుపత్రిగా కాకినాడ జీజీహెచ్ విరాజిల్లుతోంది. కాకినాడ జీజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వైద్యం ఆగిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఆసుపత్రి సూపరింటెండెంట్ మనతో డాక్టర్ లావణ్య కుమార్ మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసు. అంటే మొత్తం జూనియర్ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ మొత్తం అంతా కూడా 800 ఉన్నారండి. ఎందుకు అంటే దాంట్లో ఎవరెవరు వస్తారు అంటే కనుక సిఆర్ఐస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో వస్తారు. సో వీళ్ళందరూ కలిపి అంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నిన్నటి నుంచి కూడా అత్యవసర సర్వీసులు కూడా బహిష్కరించారు. సో దీనికి ప్రత్యామ్నాయ మార్గంగా గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం ఏంటి అంటే మనం పిహెచ్సిల నుంచి కూడా డాక్టర్స్ ని డెప్యుటేషన్ అడిగాము. సో కోనసీమ నుంచి ప్లస్ కాకినాడ నుంచి కూడా పిహెచ్సి డాక్టర్స్ మనకి 24 మంది డెప్యుటేషన్ వచ్చారు. దాంట్లో కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కొంతమంది ఎంబీబీఎస్ వారు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ని వారి స్పెషాలిటీస్ ని బట్టి వారికి కేటాయించడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా క్యాజువాలిటీ, లేబర్ రూమ్, తర్వాత ఆల్ సర్జికల్ డిపార్ట్మెంట్స్ ఏదైతే కూడా మనకు అత్యవసర వైద్యం రాత్రులు కూడా వస్తాయి అనుకున్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎక్కువ ఓపీలు అంటే ఓపీ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్న ఓపీలకు కూడా వారిని కేటాయించడం జరిగింది. ఎక్కడా కూడా ఏ పేషెంట్ కూడా వారికి అంటే లోపం జరగకుండా, సర్వీసెస్ కి లోపం జరగకుండా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ ప్రకారం తర్వాత డాక్టర్లందరికీ కూడా సెలవులు క్యాన్సిల్ చేయడం జరిగింది. నర్సింగ్ స్టాఫ్ కి కూడా లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. పారామెడికల్ స్టాఫ్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా అందరూ సహకారంతో అంటే ఒక టీమ్స్ లాగా ఏర్పడి వారికి వైద్యం చేయడం జరుగుతుంది. తర్వాత మందులు ఇవ్వడం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ఏమీ లోపం జరగకుండా ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అని ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందంలో సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లు, సిఎస్ఆర్ఎంఓ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వీళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్క బ్లాక్ పంచుకొని వాళ్ళని మానిటర్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు షిఫ్ట్ వైజ్ డేటా ప్లస్ సెన్సెస్ కూడా గవర్నమెంట్ వారికి మేము అందజేయడం, డిఎంఈ గారికి అందజేయడం జరుగుతుంది. మేడం, మరి మీరు చెప్పినట్లుగా ఓపీ చాలా ఫుల్గా ఉంది మేడం. ఇప్పుడు చూస్తే రోజు గంట ఎక్కువ కనబడుతున్నారు. మరో పక్క డాక్టర్లు శిబిరంలో ఉన్నారు. ఇంత ఓపీ కూడా ఎలా సాధ్యమవుతుంది? ఇది ఏంటి అంటే మనకి ఒక 2 నిమిషాల్లో క్లియర్ అయ్యేది ఇప్పుడు కొంచెం 3 నిమిషాలు టైం పడుతుందండి. ఎందుకు అంటే 4 ఉన్న దగ్గర ఇప్పుడు 3 చూస్తున్నప్పుడు డెఫినెట్ గా 1 నిమిషం ఆలస్యం జరుగుతుంది. బట్ ఇంత ఓపీ కూడా మనకు తగ్గకుండా వస్తున్నారంటే అది తప్పకుండా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రజలకున్న నమ్మకం అండి. దీనికి మనం గవర్నమెంట్ కి, ఎస్పెషల్లీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి మనం ధన్యవాదాలు అర్పించాలి. అంత ఇంప్రూవ్మెంట్ జరిగింది హాస్పిటల్స్ లో. సో వారి నమ్మకాన్ని ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా మేము శాయశక్తుల వాళ్ళందరికీ కూడా సేవలు అందించడానికి మేము చూస్తున్నాము. ప్లస్ ఆ 1 నిమిషం ఆలస్యానికి కొంచెం ఇంపేషెంట్ గా అవ్వకుండా మాకు ప్రజల నుంచి కూడా సహకారం అందిస్తే డెఫినెట్ గా మేము సర్వీసెస్ అందించగలుగుతామని నమ్ముతున్నాను. మేడం, దాదాపుగా 1050 ఇన్పేషెంట్ ఇన్పేషెంట్ ఉన్నారు. ఇప్పటి వరకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? అలాగే ఎంతమంది డాక్టర్లు సెలవు రద్దు చేసుకుని డ్యూటీలు ఇచ్చారు? మొత్తం ఏ డాక్టర్ కి కూడా ఇప్పుడు సెలవు ఇవ్వట్లేదండి, ఎక్సెప్ట్ మెడికల్ లీవ్. ఏ లీవ్ కూడా అసలు మొత్తం అందరూ కూడా వెనక్కి వచ్చి జాయిన్ అయిపోయారు. ఎవరికి కూడా అసలు ఏ లీవ్ కూడా లేదు. ఈవెన్ కొంతమంది అంటే డే ఆఫ్ లు కూడా మేము క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఈ బయట నుంచి వచ్చిన 24 మంది డాక్టర్లు ఏ టైంలో పనిచేస్తారు? వీళ్ళని అందరినీ కూడా షిఫ్ట్ వైజ్ అడ్జస్ట్ చేస్తామండి. 24 అవర్స్ అంటే మనకి షిఫ్ట్లు అంటే 8 to 2, 2 to 8, 8 to 8 3 షిఫ్ట్లు. 3 షిఫ్ట్లలో కూడా అవసరాన్ని బట్టి మేము అడ్జస్ట్ చేసుకుంటాం. కాకినాడ జీజీహెచ్ కి సంబంధించి 800 మంది జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టినప్పటికీ కూడా రోగుల మీద ఎలాంటి ప్రభావం అంటే ఇది ఇన్పేషెంట్ గానీ, అవుట్ పేషెంట్ గానీ ఎవరికి ఎలాంటి ప్రభావం కనపడకుండా పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే పరిణామాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అవుట్ పేషెంట్ విభాగంలో 1-2 నిమిషాలు లేట్ అవుతుంది. రోగులు కూడా దయచేసి సహకరించండి, పూర్తి స్థాయిలో మీకు వైద్యం చేసి పంపిస్తామని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ గారు చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ
తెలుగు న్యూస్ కాకినాడ.